హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్నైతే మనం కులగలాన సర్వే ఎవరైతే కాలేదో వాళ్ళకైతే చేపించుకోండి అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి చేపించుకోండి అయితే చెప్పాను అనమాట. అయితే కొంతమందికి ఈ కులగణాల సర్వే అంటే ఏంటిది బ్రో అని మాకు అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. అందువల్ల అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ కులగలాన సర్వే అనేది కంప్లీట్ అయితేనే మీకు ఇందిరమ్మ ఇల్లు కానీ లేదా రేషన్ కార్డు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. అదేవిధంగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే ఈ కులగణాల సర్వే అనేది ఎందుకు చేస్తారంటే, మీకు ఎంతగానో అప్పు ఉంది లేదంటే ఏమైనా ఆస్తులు ఉన్నాయా, వెనకాల ఎవరైనా మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా విదేశాలలో ఉన్నారా, ఎందుకు వెళ్ళారు అంటే జాబ్ గురించి వెళ్ళారా, ఏమన్నా బిజినెస్ పరంగా వెళ్ళారా అని చెప్పేసి ఈ ఎంక్వైరీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. మీ ఇంటికి అయితే వాళ్ళు సర్వేలు వచ్చి మిమ్మల్ని అంటే ఫొటోస్ కానీ ఎలాంటి ధృవీకరణ పత్రాలు మాత్రం తీసుకోరనమాట. ఓకేనా, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కానీ ఎవరైతే మీ ఆస్తి పేపర్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే తీసుకోరు. ఎందుకని చెప్తున్నా అంటే అవన్నీ వాళ్ళకి అవసరం లేదనమాట. కాకపోతే మిమ్మల్ని అడుగుతారు, మీకు ఏమైనా అప్పు ఉందా, ఈ 5 ఏళ్లలో ఏమైనా అప్పు చేశారా, మీరు ఏమన్నా ఈ గవర్నమెంట్ తరపు నుంచి అంటే మా పోయిన గవర్నమెంట్ తరపు నుంచి అయితే మీకు ఏమైనా పథకాలు వచ్చాయా, ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా, మీకు ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఇవన్నీ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది మీకు. ఓకేనా, ఇంతకుముందు ఏమైనా ఇల్లు వచ్చిందా, డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇంతకుముందు ఏమైనా ఇల్లు వచ్చిందా, మీకు రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అమౌంట్ రూపంలో చూసుకున్నట్టయితే మనకి అయితే వీళ్ళైతే ₹1 కూడా తీసుకోరు ఫ్రెండ్స్. ఇదనమాట. ఇంకో విషయం ఏంటంటే, మీకు కుటుంబంలో అందరూ ఉండాలంటే అందరూ ఉండాల్సిన అవసరం లేదు. మీ కుటుంబంలో ఎవరైనా ఒక్కరు ఉంటే సరిపోతుంది. ఆ ఒక్కరు కూడా లేకపోయినా కానీ మీ కుటుంబం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మీ డీటెయిల్స్ అయితే ఇస్తే సరిపోతుంది అనమాట. ఇదనమాట ఫ్రెండ్స్. మీ కుటుంబ సభ్యులలో అందరి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. అంటే మీ పేరుతో సహా కానీ మీరు ఏ కులస్తులు, మీ పేరు, మీరు ఏం జాబ్ చేస్తున్నారు, మీకు ఎంత అమౌంట్ వస్తున్నాయి నెలకి అని చెప్పేసి అయితే ఈ డీటెయిల్స్ అయితే మొత్తం అడుగుతారు అనమాట. ఇవన్నీ వాళ్ళు తీసుకున్న తర్వాతనే మీకు ఆ రేషన్ కార్డు అండ్ మన ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో అది రావాలా లేదా అని చెప్పేసి డీటెయిల్ గా మీకు తెలపడం జరుగుతుంది అనమాట. మన కులగణాల సర్వే గురించి అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ముందుకు వస్తాను. ఎలాంటి ఈ ఇందిరమ్మ ఇళ్ళకి కానీ డబుల్ బెడ్రూమ్ కి రేషన్ కార్డులకి అలాంటి అప్డేట్ ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.